హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన టాలీవుడ్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన టాప్ 10 మూవీస్పై ఒక ఫుల్ వీడియో చేస్తానని నేనైతే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఇక మన టాలీవుడ్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నేను చూసిన ఫస్ట్ పొలిటికల్ మూవీ అంటే అది లీడర్ మూవీ ఫ్రెండ్స్. రానా గారు తీసిన ఈ మూవీ నాకు పిచ్చగా నచ్చింది. అండ్ ఈ మూవీలో పొలిటికల్ గురించి చూపించే విధానం అండ్ ఒక చిన్న ఏజ్ నుంచి వచ్చి పొలిటికల్లోకి రావడం అనేది అది మామూలు విషయం కాదు. మూవీ అయితే హిట్ అయింది. మూవీ చాలా బాగుంది. శేఖర్ కమలా గారు తీసిన మూవీ. ఇక నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన మూవీ భరత్ అని నేను, అంటే 2018లో వచ్చిన మూవీ. ఈ భరత్ అని నేను మూవీ చాలా బాగుంది. కొరటాల శివ గారు, మహేష్ బాబు అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ. అయితే ఈ మూవీ చాలా బాగుంది. మూవీ హిట్ అయింది. అండ్ ఈ మూవీ చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి రియల్ లైఫ్లో కూడా చేశారు. అదెవరో మీకు తెలుసు కదా. ఇక నెక్స్ట్ మన దగ్గుపాటి రానా గారు నటించిన నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఫ్రెండ్స్. మూవీలో పొలిటికల్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. అండ్ తన వైఫ్ చనిపోయాక ఇంకా మూవీపై హైప్ అనేది ఇంకా పెరుగుతుంది మనకి. చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ క్లైమాక్స్ అయితే చెప్పనవసరంలా, రానా గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరికి మూవీ నచ్చింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో మూవీ అంటే అది ఒకే ఒక్కడు. శంకర్ గారు, అర్జున్ కలిసి తీసిన మూవీ ఒకే ఒక్కడు. ఈ మూవీ నేను లీడర్ మూవీ తర్వాత చూసా. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వన్ డే సీఎం చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ శంకర్ గారు ఇదివరకు మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి అనుకోండి. చూద్దాం మరి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుందో. అది కూడా పొలిటికల్ మూవీయే. ఇక నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన మూవీ యాత్ర 2. మరి యాత్ర 2 ఇది ఒక రియల్ స్టోరీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ జీవా గారి యాక్టింగ్, మమ్ముట్టి గారి యాక్టింగ్ అయితే మూవీకే అతిపెద్ద ప్లస్ పాయింట్. చాలా బాగుంది. అండ్ మనకి రాజకీయాల గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఎన్నో మూవీస్ తీశారు. అండ్ ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంతమందికి నచ్చుతుంది పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ అంటే. ఇక నెక్స్ట్ మన జగపతి బాబు గారి అధినేత మూవీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాత సినిమాలైనా సరే పొలిటికల్ మూవీస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అసలు ఆ సీఎం క్యారెక్టర్కి జగపతి బాబు గారు న్యాయం చేశారు, అలా ఉంది. ఇక నెక్స్ట్ ప్రతినిధి, నారా రోహిత్ గారు నటించిన ప్రతినిధి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా. మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్గా ప్రతినిధి 2 కూడా రాబోతుంది. ఈ మూవీని ఎంతమంది చూశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతినిధి 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన సర్వానంద్ గారు, సాయి కుమార్ వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ ప్రస్థానం. ఈ మూవీని ఈ వీడియో చేయకముందే చూశాను నేను. ఇది ఒక పొలిటికల్ మూవీ అని నాకు ఎంతమంది తెలియదు, కానీ మూవీ చూసా. మూవీ మాత్రం నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చూడలేదో నాకేం అర్థం కాలేదు, కానీ మూవీ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీ. ఇక నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారి గణేష్ మూవీ. ఈ గణేష్ మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఆ మూవీలో ప్రతి డైలాగు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. గణేష్ అనే డైలాగ్ అయినా చాలా బాగుంటుంది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఆ డైలాగ్ అయితే వేరే లెవెల్. మూవీ కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీ, హిట్ అయింది. ఇక నెక్స్ట్ లాస్ట్ మన శ్రీకాంత్ గారు నటించిన ఆపరేషన్ దుర్యోధన మూవీ. ఈ మూవీ గురించి ఏం చెప్పాలి ఫ్రెండ్స్. ఒక పోలీస్ క్యారెక్టర్ అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేకి ఇలా ఎలా తయారయ్యాడు అనేది మన మూవీలో చూస్తాం. మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది. అయితే ఈ టాప్ 10 మూవీస్లో మీ టాప్ 3 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఫస్ట్ లీడర్, ఒకే ఒక్కడు అండ్ భరత్ అని నేను, ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి, ఇక మిగతా మూవీస్ యాత్ర 2 ఇలా ఉన్నాయి.